హలో గాయ్స్, థర్స్‌డే మార్నింగ్ ఈ రెసిపీ చేసినప్పుడు నా స్కూల్, కాలేజెస్ డేస్ గుర్తొచ్చేసాయండి. అందరికీ స్కూల్, కాలేజెస్ రీఓపెన్ అయిపోయింది కదా! ఆల్ ద బెస్ట్ అందరికీ. ఫస్ట్ డేనే వెళ్ళిపోండి స్కూల్, కాలేజ్ ఏదైనా ఓపెన్ అయినప్పుడు. ఎందుకంటే ఫస్ట్ డే మన ఫ్రెండ్స్ అంతా వచ్చింటారు. కొత్తగా జాయిన్ అయినోళ్ళు కూడా వచ్చుంటారు. జెల్ అవ్వడానికి ఈజీ అయిపోతది. సెకండ్ డే వెళ్తే వాళ్ళు అంతా ఒకటైపోయింటారు. మనం ఏదో సెపరేట్‌గా ఉన్నట్టుంటది. ఈ రెసిపీ అయితే చాలా ఈజీ రెసిపీ అండి. స్పెషల్ రెసిపీ కూడా. మీరు ఒకసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఇంట్లో. అలా ఉంటది. ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. కొద్దిగా ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్‌లోనే వేగాలి కదండీ కూరాకు ఇవన్నీ. అందుకని కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతది ఫస్ట్‌లో. యాడ్ చేసుకొని ఇందులోనే ఎర్రగడ్డ, తెల్లగడ్డ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. కొద్దిగా లైట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత కూరాకు, నేను గురగాకు తీసుకున్నానండి. మీరు ఏ కూరాకులోనే చేసుకోవచ్చు. కానీ గురగాకు దొరికితే చాలా బాగుంటది. ఒక 7-8 మినిట్స్ బాగా సిమ్‌లో పెట్టుకొని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోండి కూరాకుని. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా సాల్ట్, జీలకర్ర యాడ్ చేసుకొని మిక్సీ పట్టి చట్నీలాగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పోపు పెట్టుకునేస్తామండి. ఆయిల్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోండి. అది చిటపటలాడిన తర్వాత ఇందులోనే అంటే దంచిన తెల్లగడ్డ యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత తెల్లగడ్డ టేస్ట్ ఉంటుందండి. అది చెప్పలేం, చాలా బాగుంటుంది. దీనికి ఫ్లేవర్ అదే ఇస్తుందండి. కట్ చేసుకున్న ఎర్రగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి 2 కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న చట్నీని ఇందులో యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మన కూరాకు చట్నీ రెడీ అయిపోతుంది. కూరాకు పచ్చడి కూడా అంటారు. మా స్కూల్‌లో, కాలేజ్‌లో ఈ రెసిపీ ఎత్తుకోకపోతే నాకు బాక్స్ ఇచ్చేవాళ్ళు కాదండి మా ఫ్రెండ్స్. వాళ్ళే తినేసేవాళ్ళు. అంత టేస్టీగా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.